హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు హర హర వీరమల్లు మూవీకి వెళ్తున్నాం. ఒక పక్క వాన పడుతుంది, ఇంకో పక్క ఏమో మూవీకి వెళ్తున్నాం. సో మా ఫ్రెండ్ కూడా వస్తాను చెప్పాడు. వాడు వెహికల్ నాకు ఇచ్చేసి రమ్మని చెప్పాడు. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ అంటే కొన్ని ఇయర్స్ తర్వాత మన పవన్ కళ్యాణ్ని మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం. సో ట్రైలర్ వచ్చి మనకి బాగుంది కదా. ట్రైలర్ వచ్చి నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ట్రైలర్ రాగానే కొంచెం షాక్ అయ్యాను నేను కూడా. సో మీకు ఎంతమంది ట్రైలర్ నచ్చిందో చెప్పండి. మూవీకి వెళ్తున్నారా లేదా చెప్పండి. నేను యాక్చువల్గా రాత్రి చూసాను ప్రీమియర్స్కి. అవి ఓపెన్ కాగానే ఏదో వెళ్ళిపోయినాయి కదా, టికెట్లు ఓపెన్ చేయగానే ధర మొత్తం అయిపోయినాయి. రాత్రే దొరకాల్సింది, అంటే పెట్టగానే అవి హాట్ కేక్స్ లాగా ధర ఫుల్ అయిపోయాయి. సర్లే అని ఈరోజు మార్నింగ్ చూస్తే మార్నింగ్ దొరకలేదు. సో ఇంకా ఆఫ్టర్నూన్ దొరికాయి 12కి. మీరు ఎంతమంది ఎగ్జైట్గా ఉన్నారు మూవీ కోసం చెప్పండి. నేనైతే ఎగ్జైట్గా ఉన్నాను, బికాస్ చెప్పాను కదా ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ పవన్ కళ్యాణ్ మళ్ళీ మనం చూడబోతున్నాం బిగ్ స్క్రీన్ మీద. ఓకే గైస్, మనం ఇంకా బయలుదేరదాం. మళ్ళీ టైం అయిపోతుంది, మనకి 12:30 షో కాబట్టి మనం చేసుకుంది తెలుసుగా, ఇనాక్స్ థియేటర్ కాబట్టి ఒక 15 నిమిషాలు అంటే యాడ్స్తో బాధేస్తాడు. సో మనకు 11:30 అవుతుంది టైం వచ్చి. 12 షో అంటే 12:15 అవుతుంది. ఈరోజు డే 1 కదా, రచ్చకుండా థియేటర్ మొత్తం. ఓకే గైస్, వెళ్తే మాట్లాడుకున్నాం. గైస్ 2-3 డేస్ నుంచి హైదరాబాద్లో వాన మాత్రం ఒకటే ఆగట్లేదు, పడతానే ఉంది. అదేందో జలుబు వచ్చినట్టు, తుఫాన్ అనుకుంటాను. కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా తోవాలి గైస్, మన బైక్ లాగా ఉండదు. అన్ని కళ్ళు మనం రోడ్డు మీద చూస్తేనే అవుద్ది, లేకపోతే మన కార్ అయ్యి ఉంటే అనుకోవచ్చు, కానీ మన కార్ కాదు కాబట్టి డెంట్ పడినా కానీ మన జోబికి డెంట్ పడద్ది. సో వ్లాగింగ్ చేసేటప్పుడు రోడ్డే చూడండి, మిమ్మల్ని చూడవలేదు. ఆడియన్స్ కూడా అర్థం చేసుకుంటారు, పర్లేదు. మన వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు ఎటు చూసా కానీ, బికాస్ మన సేఫ్టీయే మన వాళ్ళకి ముఖ్యం. గైస్ ఎప్పుడు మన రివ్యూస్ ఏమి ఇస్తా చెప్పండి. ఆ సినిమాకి వెళ్ళేసి వచ్చినాక రివ్యూ ఇచ్చేసి అయిపోతుంది వీడియో. సో మనం ఒక రివ్యూ ఎలా ఉండాలంటే మీతో మాట్లాడుతున్నారు రివ్యూ. సో అందుకని ఇలా రికార్డ్ చేస్తున్నాను. గైస్ మీరు మూవీకి వెళ్ళే ముందు టాక్ చూసి మూవీకి వెళ్తారా, డైరెక్ట్గా మూవీకి వెళ్తారా? నేనైతే మోస్ట్లీ టాక్ చూడను, మూవీకి వెళ్ళిపోవాలనిపిస్తే మాత్రం. టాక్ ఎలా ఉన్నా పట్టించుకోను, బికాస్ రివ్యూవర్స్ కూడా బయట కొంచెం ఎలా ఉన్నారంటే మూవీలో ఎతికి 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 ఓ ఈ అమ్మాయి కన్ను కొట్టింది, వీడి కన్ను కొట్టలేదు అన్నట్టు చెప్తున్నారు. సో మూవీ అంటే ఎంత కష్టం ఉంటుందో టేకింగ్లో కానీ అన్నింటిలో కానీ. ఇప్పుడు సినిమాటోగ్రఫీ కూడా ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. గాయస్ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది గాయస్, అది నాకే వచ్చిందా లేదా మీకు వచ్చిందో ఒకసారి చెప్పండి కామెంట్ సెక్షన్లో. హరహర వీరమల్లు పోస్టర్స్ వచ్చాయి కదా, అప్పుడు ఆ పోస్టర్స్ చూసినప్పుడు నాకు అంత న్యాచురాలిటీ కనిపించలేదు గైస్. అన్నీ ఏదో ఏ వచ్చినట్టు, ఆ బాబు డియల్ ఫేస్ కానీ మన పవన్ కళ్యాణ్ ఫేస్ కానీ కొంచెం నాకు డిఫరెంట్ కనిపించింది. ఎందుకు అంత ప్రాపర్గా అది ఏందిరా, ఏదో సినిమా రిలీజ్ చేయాలి కదా, ఇద్దరు డైరెక్టర్ మారిపోయారు. సో దానివల్ల ఏదో పైన లాగిచ్చే సినిమా రిలీజ్ చేస్తారా అంటే పవన్ కళ్యాణ్ ఉన్న హైప్కి ఎంత పెట్టిన కాడికి ఎంత కొంత వచ్చేసి అయిపోద్దులే మొత్తానికే మొనకుండా అలా ఏమైనా చేస్తున్నారా అనిపించింది గైస్. వన్స్ ట్రైలర్ వచ్చినాక నిజం చెప్పాలంటే నేను ఏ ట్రైలర్ అయినా కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంటాను. నేను అంత ఎగ్జైట్మెంట్గా లేను గైస్. సో ఎందుకంటే ఆ ట్రైలర్ కూడా నా ఫోన్లో చూడలేను, మా ఫ్రెండ్ మొబైల్లో చూసాను నేను ట్రైలర్ కూడా. జాబ్ చేశాడు ఈడ. నేను వన్స్ జస్ట్ నార్మల్గా కొన్ని లుక్స్ చూస్తా ఉన్నాను, చూడగానే నాకు అసలు అబ్బా రే అనిపించింది. సో మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి స్పీకర్ కనెక్ట్ చేసుకొని మళ్ళీ ట్రైలర్ నేను చూశాను. వీళ్ళు గొడవ పడతా ఉన్నారు గైస్, ఏందో ఈ పంచాయతీ. ఇప్పుడైనా రోడ్లో ట్రాఫిక్ అయినప్పుడు ఇలా గొడవ పడిపోయితే పక్కన ఆపుకొని తన్నుకుంటారా, అంతేగాని నర్ర రోడ్లో కార్ బ్లాక్ చేసి నర్ర రోడ్లో వెహికల్స్ బ్లాక్ చేసి తన్నుకుంటే వెనకొచ్చే వాళ్ళకి ఎంత జామ్ అవుతుంది. పక్క వర్షం, ఈ వర్షానికి మీరు తన్నుకుంటుంటే ఏమన్నా కొంచెమైనా ఉందా? ఏవో భలే వాళ్ళు దొరుకుతారు గైస్ మన వాళ్ళు. అసలు యాక్చువల్గా మన వాళ్ళు పైకి ఎందుకు పోరంటే ఇందుకే పైకి పోరు. ఏదన్నా గొడవ అయినప్పుడు సైడ్ కాపుకొని సైడ్ తీసుకొని మాట్లాడుకుంటారు, అంతేగాని ఆడే మాట్లాడుకుంటే ఏముంటుంది చెప్పండి. చూడు వెనకాల ఎంత బ్లాక్ అయిపోయిందో వెహికల్స్. ఇటు చూడు, పక్క గొడవ అవుతుందా అంటే మధ్యలో దూరిండు పుడింగిలాగా. భలే వాళ్ళరా నాయన మీరు అందరూ. వాడి గొడవ ఏందో కానీ వెనక ముందు వెహికల్స్ ఒకటే బ్లాక్ అయిపోయాయి గైస్. ఇట్టుంటుంది ఈ గల్లీల్లో గొడవ పడుతుంటే ఎట్ట అవుద్దురా నాయన. గల్లీలోకి వచ్చేదే కొంచెం ప్రశాంతత కోసం. సరే గైస్ మీరు ఎవరన్నా ఇలా జరిగి ఉంటే సైడ్ కాపుకొని మాట్లాడుకోండి, గొడవ పడవాకండి. ఎందుకంటే మన వాళ్ళు ఇప్పుడు మనం పడే గొడవ వల్ల మనకి యూస్ ఉంటుందా ఉండదా అంటే అక్కడ ఏం యూస్ ఉండదు. నాలుగు మాట్లాడుకొని వాడు ఈడు వెళ్ళిపోతారు.
ఆడ ఏం యూస్ ఉండదు, టైం వేస్ట్ అనమాట. మన టైం ఎందుకు వేస్ట్ చేసుకునేది వాడి వల్ల. ఇంకెవరో డోర్ వేసుకొని పోవాలా, చెప్తాం అంటే ఏమో చూసుకొని పోతాడు ఆయన. సర్లే వెళ్ళిపోయాడు. బైక్లో అయితే చెప్పొచ్చు గైస్ మనం ఏదన్నా, కానీ కార్లో చెప్పలేం. మనం వాడు చెప్పాలనుకుంటే వాడు ఏదో మనం హార్న్ కొడుతున్నాం అని వాడు వెళ్ళిపోతాడు. బైక్ అయితే చెప్పొచ్చు, అరే డోర్ వేసుకోరా అని. కార్లో ఏం చెప్తాను చెప్పండి వాళ్ళకి, ఏం చెప్పినా వాళ్ళకి వినిపిదు. నిధి అగర్వాల్ అమ్మాయి అనుకుంటా హీరోయిన్, నాకు అంత గుర్తులేదు గైస్, మోస్ట్లీ అమ్మాయే. కిందకి వెళ్ళిపోమంటుందా మా బంగారు తల్లే, ఏదో పార్కింగ్ వేసిద్ది అనుకున్నా గైస్. కిందకి వెళ్ళిపోమంటుంది, కిందకి వెళ్ళిపో అంటున్నా. పర్లేదులే, బంగారు తల్లి చెప్పి మంచి పని చేసింది, కింద ప్రశాంతంగా ఉంది ఆ పైకన్నా. సో గైస్ ఇప్పుడు దాకా స్టీరింగ్ బొక్కలో చూసి చూసి బోర్ కొట్టిందా, సారీ గైస్. మన కార్లో తెలియదు మొబైల్ ఎక్కడ ప్లేస్ చేయాలి కరెక్ట్గా అని పొజిషన్, సో అందుకని మధ్యలో ప్లేస్ చేసేస్తున్నాం. సో గైస్ మనం మూవీ అంటే తెలుసు కదా, ఖచ్చితంగా ఒక 10 minutes ముందే ఉంటాం, లేట్గా ఉన్నాం. సో ఎందుకంటే మనకి టైటిల్ కార్డ్స్ మనం చూడకపోతే నాకు పెద్ద అంటే ఫుల్ న్యూస్ తిన్నట్టు ఫీలింగ్ ఉండదు. గైస్ మూవీ లవర్స్ మాత్రం ఇప్పుడు పండగ గైస్, ఎందుకంటే హరహర వీరమల్లు, కింగ్డమ్, కూలీ, ఇంకా మనకు పెద్ద పెద్ద సినిమాలు బాగానే ఉన్నాయి మనకి ఈ మంత్లో, నెక్స్ట్ మంత్లో. గాయస్ నేను కూలీ మూవీ కోసం మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే మూవీలో క్రూ మాత్రం మా వాళ్ళు లేరు. అసలు ఆ కిచ్చి కిచ్చి మా పాట చూడగానే నాకు ఒక రేంజ్లో ఖచ్చితంగా వెళ్ళాలా, మనం డ్యాన్స్ చూడాలా అని ఇంకా బాగా ఈగర్ వెయిట్ చేస్తున్నాను. సో గైస్ మనం ఎంటర్ అవుతున్నాం మూవీ థియేటర్లకు కూడా, తెలిసింది కదా ఈరోజు హౌస్ఫుల్. ఇది మాత్రం పక్క. స్క్రీన్ 1 చాలా పెద్దది, కరు స్క్రీన్. యా గైస్ ఇప్పుడే మూవీ చూసుకొని వచ్చేసాను. సో కొంచెం సైడ్ కాపీ రివ్యూ షూట్ చేస్తున్నాను, మళ్ళీ ఇంటికి వెళ్తే కష్టం, అంతా వాన తడిచిపోతామని. సో ఈ కార్లోనే రివ్యూ షూట్ చేసేసి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాను. మూవీ గురించి వస్తే గైస్, ప్యూర్ ఫ్యాన్స్ మూవీ గైస్, ఓకేనా. ఈ ఎలివేషన్స్ కానీ అన్నీ కానీ మొత్తం ఫ్యాన్స్కి అయితే పండగే, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది పవన్ కళ్యాణ్ గారిని చూసి బిగ్ స్క్రీన్లో, కాబట్టి వాళ్ళకైతే ఫుల్ మీల్స్. ఫాస్ట్ రివ్యూ కంప్లీట్ చేస్తాను, సో చెప్పను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో యాక్టింగ్ ఓకే, నిధి అగర్వాల్ అయితే యాక్టింగ్ ఓకే, అందరు యాక్టింగ్ ఓకే గైస్, అందరు యాక్టింగ్ ఓకే, కానీ నిధి అగర్వాల్ చూడడానికి అయితే మేకప్ మాత్రం తట్టలు వేసేసారు. అసలు ఒకసారి చూస్తుంటే మేకప్ ఏందో అసలు అర్థమే కాదా. సెకండ్ వచ్చి బాబీ డియోల్ యాక్టింగ్ ఓకే, మిగతా అందరు యాక్టింగ్ ఓకే. దాంట్లో చాలా మంది ఉన్నారు తెలిసిన వాళ్ళు, చిన్న యాక్టర్స్, పెద్ద యాక్టర్స్, సునీల్ కానీ చాలా మంది ఉన్నారు, అందరైతే ఓకే, అందరు న్యాయం చేశారు. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం మంచిగానే వెళ్ళింది. అంటే చెప్పాను కదా మూవీ మీద, నేను ఇంతకుముందే చెప్పాను, మూవీ చూడకముందే చెప్పాను, నాకు మూవీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేవు. నేను నార్మల్గా వెళ్ళాను, ఓకే మూవీని చెడగొట్టకుండా నార్మల్గా తీస్తే చాలు, హైప్ ఎక్కి ఇవ్వలేదు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చాడు కాబట్టి కంబ్యాక్, అంటే మూవీ వచ్చేది కాబట్టి ఆ మూవీని చెడగొట్టకుండా మంచిగా ఇస్తే చాలు అనుకున్నా, కానీ అదేది జరగలేదు గైస్, ఇక్కడ మోసం జరిగిపోయింది. ఫస్ట్ హాఫ్ అయితే గైస్ మంచిగా వెళ్ళింది. సెకండ్ హాఫ్కి వస్తే యాక్చువల్గా సెకండ్ హాఫ్లో ఏ మూవీస్లో ఏం జరగాల్సింది ఏంటంటే, మూవీని ఎలా అలా కంప్లీట్ చేసేయాలని సర్దేస్తూ ఉంటారు, ఏడైతే అది కూడా చేయలేదు, గబ్బు చేశారు. వెళ్ళే కొద్దీ అసలు ఇంకా ఎప్పుడు అయిపోద్దిరా, ఇంక ఈ టార్చర్ కూడా చూడాలా ఈ జనరేషన్లో అనిపించింది గైస్. అంత వర్స్ట్ సీజీఐ ఉంది, సీజీఐ మాత్రం చాలా దారుణంగా ఉంది. క్లైమాక్స్ అయితే మరీ టూ మచ్ ఉంది సీజీఐ మాత్రం. మధ్యలో ఒకసారి ఒక చోట పవన్ కళ్యాణ్ బాణాలు వేస్తాడు, అంటే చిన్న హోమం కాపాడడానికి, ఆడ కూడా అంతా ఏ అన్నట్టున్నారు, చూస్తుంటే క్లియర్గా అర్థమైపోయింది ఆ ఏ వాడింది కూడా. సో నాకు తెలిసి మనం ప్రాంప్ట్ ఇచ్చి మొబైల్లో చేస్తేనే కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది అనుకుంటున్నాను, అంత దారుణంగా ఆడ ఏ వచ్చింది. చాలా అంటే చాలా బ్లర్రీ షాట్స్ ఉన్నాయి, ఇంకా అవన్నీ మనం వద్దు ఎక్కువ మాట్లాడకూడదు. సో గైస్ ఒక ముక్కలో చెప్పాలంటే మూవీ అయితే నేను ఏం ఎక్స్పెక్టేషన్ లేకపోయినా కానీ నాకైతే మూవీ యావరేజ్ అనిపించింది గైస్. క్లైమాక్స్ అయితే మరీ అసలు అది పెట్టకుండా నాకు తెలిసి పార్ట్ 2 కోసం బలవంతంగా లాగేశారు.
అసలు ఎండ్ చేస్తుంటే అయిపోయేది. మళ్ళీ పార్ట్ 2 కోసం లాగేసి దాన్ని ఎప్పుడు చేస్తారో తెలీదు కానీ ఇంక దేవుడికే తెలియాలా. సో గైస్ నాకనిపించింది ఏందంటే టికెట్ రేట్స్ అంత పెట్టకుండా ఉండాల్సింది. కొంచెం యావరేజ్‌గా పెట్టుంటే అయిపోయి మరీ టూ మచ్‌గా పెట్టేసారు టికెట్ రేట్స్ కూడా. సో అవి తగ్గిస్తే బెస్ట్. ఎక్కువ మంది ఫ్లోటింగ్ అనే ఉంటుంది థియేటర్స్‌కి. ఈ రివ్యూ చూసేవాళ్ళు ఎవరైనా మూవీ చూసుంటే మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా గానీ, న్యూట్రల్ ఫ్యాన్స్ అయినా గానీ, అదర్ హీరో ఫ్యాన్స్ అయినా గానీ ఎవరన్నా గానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి మూవీ ఎలా ఉందో. సో గైస్ నాకనిపించింది నేను చెప్పేసాను. గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి గైస్. ఓకేనా? సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.